1969 పాట్నాకి దగ్గర్లోని ఓ చిన్న కాలనీ. ఎటు చూసినా దుమ్ము ధూళి, దారి పొడవునా మడుగు కట్టిన మురుగునీరు, అడుగు తీసి అడుగు వేయలేనంత అపరిశుభ్రత. అటువైపు తొంగి చూడడానికే ఎవరూ సాహసించరు. ఒకవేళ వచ్చినా ముక్కు మూసుకొని దూరంగా జంకుతూ నడుస్తుంటారు. అక్కడుండే పాకీ పనివారి నీడ కూడా పడకుండా జాగ్రత్త పడతారు. అయితే ఒకరోజు హఠాత్తుగా ఓ యువకుడు ఏరికోరి ఆ మురికి వాడకొచ్చాడు. మానవ మలినాలను ఎత్తిపారేసే కార్మికులతో కలిసి జీవించడం ఆరంభించాడు. తాను స్వయంగా పాకీ పనిచేస్తూ ఆ ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నాడు. అనుక్షణం వారు ఎదుర్కొంటున్న అవమానాలను గమనించాడు. మురికి కూపాల్లో ఉంటున్న వారు తరచూ అనారోగ్యం బారిన పడటాన్ని గుర్తించాడు. అవన్నీ అతణ్ణి కదిలించాయి, వారి పక్షాన నిలచి పోరాడేలా చేశాయి. ఫలితంగా అఖండ భారతావనిలో ఓ అద్భుత యజ్ఞం మొదలయ్యింది. పరిశుభ్ర భారతం కోసం కృషి ఆరంభమయ్యింది. అంతేకాదు, వేల మంది దయనీయ జీవితాలకు విముక్తి లభించింది. ఆ మహా సంకల్పానికి శ్రీకారం చుట్టిన ఆధునిక సంఘ సంస్కర్త, దళిత బాంధవుడు, సులభ్ అంతర్జాతీయ సామాజిక సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్. పరిసరాల పరిశుభ్రతకు పాటుపడుతున్న డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ 1943 ఏప్రిల్ 4న బీహార్లోని రాంపూర్ భాగేల్లో జన్మించారు. ఆయన తండ్రి రమాకాంత్ పాఠక్, తల్లి యోగమాయాదేవి, భార్య అయోలా పాఠక్. వారికి 2 కూతుళ్లు, 1 కుమారుడు. నిజాయితీ, బడుగు వర్గాల అభ్యున్నతిని జీవన సూత్రాలుగా భావిస్తారు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్. 5-6 దశాబ్దాల క్రితం దేశంలో ఆధునిక టాయిలెట్లు లేవు. డ్రైనేజీ వ్యవస్థ మచ్చుకు కూడా కానరాదు. మానవ విసర్జితాల ఎత్తివేత, తరలింపునకు ఎటువంటి పరికరాల సాయం ఉండేది కాదు. పొద్దున్నే పాకీ పనివారు ఇంటింటికి వచ్చేవారు. మానవ మలాన్ని ఎత్తి నెత్తిన పెట్టుకుని ఊరి చివరకు తరలించేవారు. వారికి ఆలయాల్లోకి ప్రవేశం లేదు. ఊరి చివర బస్తీలే నివాసం. అంతేనా? సాటి మనిషిగా ఇసుమంత గౌరవం దక్కేది కాదు. ఆ ప్రపంచాన్ని చూసిన బిందేశ్వర్ పాఠక్ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. 25 ఏళ్ల వయసుకే పరిశుభ్ర భారతావని కోసం తన వంతు ప్రయత్నాలు ఆరంభించాడు. అందుకోసం యావత్ జీవితాన్ని అంకితం చేశాడు.